రాష్ట్రంలో జీరాంజీ బిల్లుపై ఇప్పుడు పెద్ద చర్చ. అసలు ఈ బిల్లు సారాంశం ఏంటి? గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలిసిందా లేదా? జాతీయ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారిన అనంతరం దీనిపై ఏ విధంగా ఉంది? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చగా మారుతుంది. మనతో పాటు బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్ గారు ఉన్నాడు. మనం తనతో మాట్లాడిద్దాం. సార్ ఏం చెప్తారో తెలుసుకుందాం. అన్న, ఏంటి జీరామ్జీ స్వచ్ఛ భారత్ పేరుతో, వికసిత్ భారత్ పేరుతో నడుస్తున్న అంశం? ఒకటి, మన్రేగా దాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు జీవన ఉపాధి కొరకు ఇది పథకం, పనికి ఆహార పథకం కింద పెట్టారు. ఈ పథకము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు ఈ పథకం కింద ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలలో 8.5 లక్షల కోట్లు, అంటే దాదాపు 4 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈ పని సరిగ్గా జరుగుతుందా? అనుకున్న పనులు జరుగుతున్నాయా? ఏదో ఎక్కడ ఇంత మట్టి పోసి దానికి ఇంత లెక్కలు రాసి దీని మీద చాలా పెద్ద అవినీతి జరుగుతుంది. దీనికి సంబంధించిన స్కామ్లు కొన్ని రాష్ట్రాలలో ఇటీవల బయటపడ్డాయి.